వెల్కమ్ టు టీబీసీ న్యూస్. మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహబూబ్ నగర్ బాయ్స్ కాలేజీ గ్రౌండ్లో జిల్లాలో ఎంతో భారీ స్థాయిలో జరిగిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ దాదాపు 2500 మంది కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరంగా పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది కలిసి మాదక ద్రవ్యాలను దూరంగా ఉంచి సమాజాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ప్రభావం నుండి యువతను రక్షించడం మనందరి బాధ్యత. ప్రతి కుటుంబం, విద్యా సంస్థ, సమాజం ఈ జాగ్రత్తలో భాగస్వాములై ఉండాలి. యువత ఈ దేశ భవిష్యత్తు. వారు మాదక ద్రవ్యాల బారిన పడకుండా వారిని సరైన దిశలో మలుచుకోవడంలో అందరం కృషి చేయాలి అని అన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నివారణపై రూపొందించిన వివిధ పోస్టర్లను కూడా ఎస్పీ ఆవిష్కరించారు. అయితే అవగాహన మాత్రమే కాదు, మాదక ద్రవ్యాల సరఫరా చేసే వ్యక్తులపై జిల్లా పోలీస్ శాఖ తీవ్రంగా చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి న్యాయ ప్రక్రియకు లోబర్చినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాలేజీ ప్రిన్సిపల్, పోలీస్ అధికారులు, టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యువతలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడమే కాకుండా సమాజాన్ని మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచడంలో కీలకంగా మారుతుందని చెప్పారు. మనకు జూన్ 26 వరల్డ్ యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా ఈ 1 వీక్ అంతా కూడా మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా యాంటీ నార్కోటిక్స్ వీక్ మనము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనకు బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో వివిధ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి విద్యార్థులను తీసుకొని వచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. వాళ్ళకి పీపీటీ ద్వారా అండ్ వీడియోస్ ద్వారా, సెలబ్రిటీస్ వీడియోస్ ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏముంటాయి అనేది వాళ్ళకి చిన్న వయసులో నుంచి చెప్పడం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఆశతోని మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఇది మనకు టీజీ న్యాబ్ నుంచి డైరెక్షన్స్ రావడం జరిగింది. టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నాము. దీనికి సంబంధించి మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1908 అనే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ పక్కన వాళ్ళు, నైబర్స్ ఎవరైనా సరే డ్రగ్స్ వాడకం చేస్తున్నట్లయితే ఆ 1908కి టోల్ ఫ్రీ నెంబర్కి కూడా చేసి చెప్పొచ్చు అండ్ లోకల్ పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. డ్రగ్ ఫ్రీ స్టేట్గా మన స్టేట్ కావాలనేసి గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ గారి ఆదేశాల మేరకు సి టీమ్స్ మరియు కళాజాత బృందం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ మరియు ఉమెన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మా యొక్క సిబ్బందితో యాంటీ డ్రగ్స్ గురించి అవగాహన కల్పిస్తూ మాదక ద్రవ్యాలు తీసుకుంటే జరిగే దుష్పరిణామాలపై ఏ విధంగా యువత కాపాడుకోవాలి, వారు ఏ విధంగా దానికి అలవాటు పడకుండా ఉండాలనే అంశంపై రెగ్యులర్గా కళాజాత బృందంతో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ప్రతి ఇక్కడ ఉన్న స్కూళ్ళు, కాలేజీలు మరియు జిల్లాలోని వివిధ గ్రామాలలో కూడా మా కళాజాత బృందంతో, లోకల్ పోలీస్ సహకారంతో అంతటా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మాదక ద్రవ్యాలు కానీ, ఈ సి టీమ్స్ కానీ, ఈ లోకల్లో ఉన్న యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా, దీని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే మనకి ఈ వారం మొత్తం కూడా యాంటీ నార్కోటిక్స్ సంబంధించి వివిధ కళాశాలలు, స్కూళ్ళు, సొసైటీలోని అందరితోటి మమేకమై ఎక్కడ కూడా యువత పక్కదారి పట్టకుండా, మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ లోకల్ ప్రతి ఆఫీసర్ కూడా మా ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ప్రతి ఆఫీసర్ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ అందరం కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా ఇక్కడ ఉన్న మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న కాలేజీలలో, స్కూళ్ళల్లో యువత గంజాయి బారిన పడకుండా ఏ విధంగా తల్లిదండ్రులు కానీ, సొసైటీ కానీ, స్నేహితులు కానీ ఎవరైనా తెలిసినా వాటి గురించి సమాచారం సేకరించినా, పోలీసు వాళ్ళకి తెలిపినా ఎటువంటి వారి గురించిన సమాచారాన్ని బయట లీక్ చేయకుండా మేము గోప్యత పాటిస్తూ తగిన రక్షణ కల్పిస్తూ అటు చట్ట వ్యతిరేక చర్యల మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన జరిగే దుష్పరిణామాలు సొసైటీలో భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు ఆగం చేసుకోకుండా ఈ ఎక్కడి నుంచి రవాణా చేయబడుతున్నా, ఎక్కడ పంపిణీ చేయబడుతున్నా, ఎవరు అమ్మకం కానీ కొనడం కానీ జరిగినా జిల్లా పోలీసులకు డయల్ 100 ద్వారా కానీ లేకపోతే తన మొబైల్ నెంబర్ నుంచి కానీ తప్పనిసరిగా తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఇటు సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. యువత మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన
జరిగే దుష్పరిణామాలు వాళ్ళ ఆరోగ్యం ప్లస్ మానసిక స్థితిపై ఏ విధంగా ప్రభావం చూపుతాయో వివిధ వీడియోల ద్వారా ప్లస్ సామాజిక మాధ్యమ సోషల్ మీడియాను ఉపయోగించి దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఎక్కడెక్కడ చేస్తున్నాం ఏందనేది ప్రచారం చేస్తూ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లోకల్ రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ వివిధ కాలేజెస్ కానీ హైవే రోడ్డు నియర్ ఉన్నందుకు మనకు కొంత ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. దయచేసి పబ్లిక్ మరియు విద్యార్థులకు సొసైటీకి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ దృష్టికి వస్తే దీనికి సంబంధించిన సమాచారం తప్పనిసరిగా లోకల్ పోలీసుల వాళ్ళకి కానీ డైరెంట్ ద్వారా కానీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఎవరు కూడా మాదక ద్రవ్యాల బారిన పడి తన జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. దయచేసి యువత పెరదారిన పట్టకుండా డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ ఈ కల్తీ కళ్ళు కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతూ వాళ్ళ తల్లిదండ్రులకు సొసైటీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం.